గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? నేను మీ ఇబ్రహీం. ఈ వీడియో తెలంగాణ డిఎస్సి పిఈటి మరియు పీడి అభ్యర్థులను ఉద్దేశించి ఈ వీడియో చేయడం జరిగిందండి. ఓకే సార్, మీరు ఇప్పుడు దాకా చక్కగా చదువుంటారు. చాలామంది నాకు కాల్ చేశారు, సార్ 18వ తారీఖున ఎగ్జామ్ ఉందండి, 5వ తారీఖున ఎగ్జామ్ ఉందండి, ఏదో డేట్స్ చెప్పారు నాకు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయింది. ఈ 10-15 రోజుల్లో ఈ టైంలో మీరు ఏం చేయాలి? హౌ టు హోల్డ్ ద ప్రెజర్. ఏంటంటే హౌ టు హోల్డ్ ద ప్రెజర్, హౌ టు మెయింటైన్ ఎగ్జామినేషన్ హాల్. ఏంటంటే హౌ టు మెయింటైన్ ఎగ్జామినేషన్ హాల్. ఇవి ఎలా డీల్ చేయాలి ఎగ్జామ్ని? నాకు తెలిసి తెలంగాణలో చాలా తక్కువ నోటిఫికేషన్ అండి అది. అభ్యర్థుల యొక్క సన్నద్ధత కూడా పూర్తి స్థాయిలో లేదు. ఏంటంటే పూర్తి స్థాయిలో లేదు. సార్ మేము చదివాం కానీ ఏం చదువుతున్నామో, ఎలా చదువుతున్నామో, ఏం చదువుతున్నామో మాకు ఏం తెలియలేదు సార్ అంటున్నారు. నాకు కాల్స్ చేస్తున్నారు, సార్ మీరు ఆన్లైన్ చేయండి మా కోసం, మాకు టెస్ట్ సిరీస్ కావాలి సార్, మీ క్లాసులు చూస్తున్నాం చక్కగా ఉన్నాయి, రాష్ట్రంలో మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి చెప్పేటంతగా మాకు ఎవరో కనబడలేదు సార్, మేము చాలా చోట్లకు వెళ్ళామన్నారు. చాలా సంతోషం, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నా ప్రతిభ 4 మూలలా వెళ్ళింది మన ఇన్స్టిట్యూట్. అదేవిధంగా మహమ్మద్ ఇబ్రహీం ఖోఖో ప్లేయర్. ఏంటంటే మహమ్మద్ ఇబ్రహీం ఖోఖో ప్లేయర్, ఈస్ట్ గోదావరి. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో కూడా నాకు చాలా మంది ఖోఖో ప్లేయర్స్ ఉన్నారు. అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్స్ ఉన్నారు. ఖోఖో అసోసియేషన్ సంఘ సభ్యులు, క్రీడాకారులు అందరూ నాకు సుపరిచితులే. మహబూబ్ నగర్, రంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, ఈ జిల్లాలందరిలో నాకు మంచి స్నేహితులు, సుపరిచితులు ఉన్నారు. ఓకే, మీరు ఇప్పుడు ఎగ్జామినేషన్లో ఎలా చేయాలి, ఏం చేయాలని చూద్దాం. జనరల్ ఈవెంట్స్, అదేవిధంగా ఇంగ్లీష్ కోసం నేను ఏమీ మాట్లాడనండి, నాకు వాటి కోసం ఏమీ తెలియదు. ఓన్లీ సబ్జెక్ట్ కోసం నేను మీకు చెప్తాను. మీకున్న టాపిక్స్లో అందరూ అన్ని టాపిక్స్ చెయ్యరు సార్. ఆ సిలబస్ మొత్తం చదివి పుణికిపుచ్చుకోవాలంటే కనీసం 1 సంవత్సర కాలం పడుతుందండి. ఇది యథార్థం. మీరు చదువుకోవాలంటే ఒక స్థాయికి రావాలంటే. అదే నాలాంటి ఎక్స్పర్ట్స్ దగ్గరికి వచ్చినట్లయితే దాన్ని మీకు కేవలం 45 రోజుల్లో, నేను 45 రోజుల్లో మీకు 45 రోజుల్లో మీకు పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ ఇస్తాను. ఓకే, ఈ తెలంగాణ వాళ్ళకి ఇదంతా అయిపోయింది. నా యాప్లో నేను ఈ రోజు నుంచి లేదా రేపటి నుంచి నా యాప్లో సన్షైన్ డిఎస్సి పీడిపిటిస్ కోచింగ్ అనే యాప్లో టెస్ట్ సిరీస్ పెట్టడం జరుగుతుందండి. ఓకేనండి, టెస్ట్ సిరీస్ పెట్టడం జరుగుతుంది. దాన్ని మీరు వినియోగించుకోండి. అదేవిధంగా హౌ టు మెయింటైన్ ఎగ్జామినేషన్ హాల్. ప్రెజర్ పడకూడదు. వచ్చిన అంశాలని ముందుగా రాసుకుంటూ ఒక్కొక్క బిట్ చేసుకుని వెళ్ళాలి. ఈ క్రమంలో మీకు తెలియని అన్నోన్ బిట్స్ చాలా ఉంటాయి. ఎందుకంటే మీరు చదివితే కదా. వాస్తవం నేను ఏది వక్రీకరించట్లేదు. జరిగిన ఇన్సిడెంట్, నాకు ఫోన్ కాల్స్ చేసిన వాళ్ళ ద్వారా నేను చెప్తున్నానండి. ఇది ఎవరిని విమర్శించడం కాదు, వాస్తవం చెప్తున్నాను. సార్ నేను పూర్తి స్థాయిలో సిలబస్ కూడా కంప్లీట్ చేయలేదన్నారు. మనం పూర్తి స్థాయిలో సిలబస్ కంప్లీట్ చేయకపోతే మనం ఎగ్జామ్ని ఎలా ప్రజెంట్ చేయగలం చెప్పండి సార్. ఓకే, ఇప్పటికైనా ఏమీ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు వచ్చిన విషయాలు, తెలిసిన టాపిక్స్లో బిట్ని ర్యాండమ్గా మీకు 100 బిట్స్ ఉన్నట్లయితే ఒక సైకిల్ వెళ్ళండి. ఆ తర్వాత 2వ రివిజన్ వెళ్ళండి, 3వ రివిజన్ వెళ్ళండి, 4వ రివిజన్ వెళ్ళండి. అలాగా వెళ్తూ చేసుకుని వెళ్ళినట్లయితే మీకు ఖచ్చితంగా ఒక 10 నిమిషాల సమయం మిగిలి ఉన్నట్లయితే, మీ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు 10 నిమిషాల సమయం మిగిలి ఉన్నట్లయితే మీరు సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ రాసినట్టు. ఓకేనండి, మీరు సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ రాసినట్టు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించుకోండి. తెలియని విషయం ఇక్కడ మనకి మైనస్ మార్కులు ఎలాగా లేదు కాబట్టి మీరు 4 ఆప్షన్స్ని ఎలివేట్ చేసి ఒక ఐడియాతో, అతను జర్మనీకి చెందిన వ్యక్తి అయితే డెన్మార్క్ చెందిన వ్యక్తి కోసం ఇచ్చినట్లయితే అక్కడ మీరు ఎలివేట్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఈ టాపిక్ ఏ భాగంలో ఉంది, స్పోర్ట్స్ మేనేజ్మెంట్లోదా, స్పోర్ట్స్ ట్రైనింగ్లోదా, అదేవిధంగా మెథడ్స్లోదా,
అదేవిధంగా హెల్త్ ఎడ్యుకేషన్లోదా, హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లోదా, ఆ సెగ్రిగేషన్ ఎప్పుడైతే మనం చేసామో మీరు 50% విన్ అయినట్టే. ఏంటంటే 50% విన్ అయినట్టే. కాబట్టి ఈ సబ్జెక్ట్ని ఈ టాపిక్స్ని మీరు ఏ ఏరియా నుంచి ఉన్నది అనేది తెలుసుకున్న తర్వాత మీరు బిట్ అటెంప్ట్ చేసినట్లయితే మీరు సక్సెస్ అవుతారు. చాలా మందికి ఆ బిట్టు ఏ ఏరియాలోది, అది ఏ టాపిక్ లోది కూడా తెలియదు సార్, అదే వేరే విషయం. కాబట్టి ఈ విధంగా స్మూత్గా ఎగ్జామినేషన్ హాల్, మీకు రాకపోయిన విషయాలు ఉన్నప్పటికీ, మీకు తెలియని విషయాలు ఉన్నప్పటికీ ఏం కంగారు పడద్దు. ఒకటి సార్, ఈ పోటీ పరీక్షల్లో 100కి 100 మార్క్స్ ఎవరు చేయలేరు. 100కి 100 మార్క్స్ ఎవరు చేయలేరు. మీరు మీ జిల్లాలో ఒక 70 మార్కులు చేసుకున్నట్లయితే అన్ని కలిపి కంటెంటు, మన జనరల్ ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్ ఇవన్నీ కలిపి ఒక 70 మార్కులు చేసుకుంటే ఉద్యోగం వస్తుందండి. ఉద్యోగం వస్తుంది. కాబట్టి ఈ మెయింటెనెన్స్ చేయండి. ఈ వారం రోజుల్లో 10 రోజుల్లో మీకు ఏ సమయం అయితే ఉందో ఎక్కువ టెస్ట్ సిరీస్ రాయండి. టెస్ట్ సిరీస్ అంటే ప్రామాణికత లేని టెస్ట్ సిరీస్ రాయొద్దండి. వచ్చిన బిట్టు కూడా పోగొట్టేసుకుంటారు. అక్కడ నేను చెప్తున్నాను, వచ్చిన బిట్టు కూడా పోగొట్టేసుకుంటారు. టెస్ట్ సిరీస్లో ప్రామాణికత కలిగి ఉండాలి. ప్రామాణికత లేకపోతే మనం నీకు తెలిసింది ఆల్రెడీ నీ జ్ఞానంతో నువ్వు నేర్చుకున్నది కూడా తప్పెట్టేస్తావు. ప్రామాణికత గల టెస్ట్ సిరీస్ ఎంచుకోండి. ఓకే అండి. నాకు ఎవరికైనా టెస్ట్ సిరీస్ కావాలంటే నాకు ఫోన్ చేయండి సార్. అదేవిధంగా తెలంగాణ అభ్యర్థులను ఉద్దేశించి ఒకటి చెప్తున్నానండి, మీకు ఏమైనా ఎగ్జామినేషన్ కోసం డౌట్లు ఏమైనా ఉన్నట్లయితే నాకు వాట్సాప్ చేయండి. నేను దాంట్లో మీకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. చక్కగా రాయండి. ఈ లోపు మీరు ఎగ్జామినేషన్ అయ్యే లోపు ఒకటి అభ్యర్థులందరూ, సార్ నాకు ఫలానా టాపిక్ మాకు చెప్పండి, ఓవరాల్గా నేను తెలంగాణ వాళ్ళకి స్ప్రెడ్ చేస్తాను సార్, మాకు ఫలానా టాపిక్ మాకు అర్థం లేదు, మేము ఎక్కడా వినలేదు, మాకు చెప్పండి అంటే ప్రత్యేకించి మీకోసం చేస్తాను. అదేవిధంగా అది ఓవరాల్గా కూడా స్ప్రెడ్ చేయండి సార్, నా యాప్లో పెడతాను. కాబట్టి దాన్ని అందరూ యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.